భక్తులరా, మీ శక్తి స్వరూపమైన అమ్మ ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ వృద్ధురాలైన అమ్మగారి ముని మనవరాలి కోసం వెతుకుతున్నారు. ఒకవేళ ఈ వృద్ధురాలి నమ్మకంలో ఏమాత్రం శక్తి ఉన్నా ఈ రోజు అమ్మ ఆవిడ ముని మనవరాల్ని తప్పకుండా వెతుకుతారు. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. మమ్మీ, వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ఆ పెహల్వాన్ గురించి మన వాళ్ళు చెప్పారు కదా, వాళ్లే తనని తీసుకొస్తున్నారు. నువ్వేం మాట్లాడకు, నేను చేసేది చూడు. నేనెలా చెప్తానో నువ్వు అది చేయి చాలు. ఓకే. వాళ్ళు వస్తున్నారని అమ్మ నాకు చెప్పారు. చూడండి అమ్మ చమత్కారాన్ని. వాళ్ళ పాపను తీసుకుని వచ్చేస్తున్నారు. కృష్ణ, చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. రండి రండి, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. కృష్ణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మగారు, ఇదంతా తనకి పాపం దాహంగా ఉండుంటుంది, కంగారుగా అనిపిస్తుంది. ఈ నీళ్లు తాగమ్మా. ఇదిగో తాగు. నువ్వు చూసావా, ఆవిడ చేసిన అద్భుతం వల్లే ఈ రోజు మన కృష్ణ మనకి దక్కింది. అందుకే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు, మౌనంగా ఉండు. భగవంతుడు మీ ఇద్దరి జంటని ఎప్పుడూ చల్లగా చూస్తాడు. సంతోషంగా ఉండండి. నేను వెళ్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. ఏమైంది గంగా గారు, మీరేం ఆలోచిస్తూ ఉండిపోయారు? ఇది మీరు సంతోషించాల్సిన సమయం. మీ అమ్మాయి మీకు కనిపించింది, అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తల్లి భవిష్యవాణి కూడా నిజమయ్యింది. మీరు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. టైం ఎంత త్వరగా అయిపోయిందో అస్సలు తెలియలేదు కదా. నువ్వు వెళ్లే టైం కూడా వచ్చేసింది. కానీ కోమలి, నేను నీకు చెప్పింది గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా దక్కాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటాను. వయసులో చిన్నదాన్నే, కానీ మంచి విషయాలను నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. గంగగారు, మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు. మీరు కూడా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మీ మనసు ఏది చెప్తుందో అదే చెయ్యండి. ఆ తర్వాత చూడండి, అంతా మంచి జరుగుతుంది. బాయ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,